ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయ పార్టీలో ప్రజాప్రతినిధుల ఫిరాయింపులు పెరుగుతున్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువగా ఉన్నా ఓ మోస్తారుగా చేరికలుంటున్నాయి. ఇక ఇదే క్రమంలో అధికార వైసీపీ చేపట్టిన ఇన్ఛార్జీల మార్పులో సీట్లు కోల్పోయిన ఇద్దరు ఎంపీలు, ఓ ఎమ్మెల్యే నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారు. ఏపీలో ఎన్నికల రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయ పార్టీలో ప్రజాప్రతినిధుల ఫిరాయింపులనేవి పెరుగుతూ ఉన్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువగా ఉన్న ఒక మోస్తారుగా చేరికలు అనేవైతే కనబడుతూనే ఉన్నాయి. ఇక ఇదే క్రమంలో అధికార వైసీపీ చేపట్టిన ఇన్ఛార్జీల మార్పులో సీట్లు కోల్పోయినటువంటి ఇద్దరు ఎంపీలు, ఓ ఎమ్మెల్యే నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారు. రైట్కి నేడు నెల్లూరులో జరగబోయే గురజాల సభలో అయితే టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వైసీపీలో అసంతృప్తిగా ఉన్నటువంటి ఇద్దరు ఎంపీలు అలాగే ఒక ఎమ్మెల్యే కూడాను నేడు అధికారికంగా టీడీపీలో చేరబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ తిలక్ అందిస్తారు. తిలక్, మధు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ రోజు రెండు నియోజకవర్గాల్లో అంటే నెల్లూరు, గురజాల నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలోకి పెద్ద ఎత్తున వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు సమక్షంలో చేరనున్నారు. తెలుగుదేశం పార్టీలోకి వచ్చే ప్రముఖుల్లో రాజ్యసభ వైసీపీ నుంచి ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. అయితే నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అని చెప్పేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనుచరులు ఈ రోజు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా వైసీపీ మరో పార్లమెంట్ సభ్యుడు లావు కృష్ణదేవరాయలు గురజాల నియోజకవర్గంలో జరిగే కదలిరా సభలో ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ చేరనున్నారు. వీరందరూ కూడా ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో చేరతారు అని చెప్పేసి ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా ఈ రోజు అధికారికంగా వాళ్ళు చంద్రబాబు వారికి జెండా కండువా కప్పి వారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అదేవిధంగా గురజాల నియోజకవర్గంలో జంగా కృష్ణమూర్తి, వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న బీసీ నేత జంగా కృష్ణమూర్తి కూడా ఈ రోజు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్నారు. అదేవిధంగా కృష్ణా జిల్లా మైలవరం నుంచి సిట్టింగ్ శాసనసభ్యుడు అంటే వైసీపీ సిట్టింగ్ శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ కూడా ఈ రోజు హైదరాబాద్ లో చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు అని చెప్పేసి వసంత కృష్ణప్రసాద్ అనుచరులు ప్రకటించారు. దానికి తగ్గట్టు ఆయన ఆ విధమైన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. నిన్న వసంత కృష్ణ ప్రసాద్ కూడా ఈ విధంగా ప్రకటన చేయడం జరిగింది. రేపు హైదరాబాద్ లో చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాను అని చెప్పేసి వసంత కృష్ణ ప్రసాద్ ప్రకటించడం జరిగింది. అయితే కృష్ణ ప్రసాద్ రాకను మాత్రం మైలవరం నియోజకవర్గంలోని దేవినేని ఉమ, అదేవిధంగా బొమ్మసాని సుబ్బారావు వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మైలవరంలో సహకరించేది లేదు అని చెప్పేసి రెండు వర్గాలు ప్రకటిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికే చంద్రబాబు బొమ్మసాని అదేవిధంగా దేవినేని వర్గాలను పిలిపించుకొని వసంత కృష్ణ ప్రసాద్ కు సహకరించవలసిందిగా కోరారు. అయితే అయినప్పటికీ కూడా ఆ రెండు వర్గాలు కూడా ఇంకా వసంత రాకను పూర్తిగా ఆహ్వానించటం లేదు. అయితే మొత్తం మీద తెలుగుదేశం పార్టీలో ఈ రోజు వైసీపీ నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉంటున్నాయి. వారందరూ కూడా వైసీపీ నుంచి వేడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకొని ఉన్నారు. అంటే కొత్త వారి రాకతో పాత వారి రాజకీయ భవిష్యత్ ఏంటి అని ఒక ప్రశ్నార్థకాలు కూడా అంటే వినిపిస్తున్నాయి, మనం చూస్తూ ఉన్నాం. అంటే అపోజ్ చేసే పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో మరి టీడీపీ అధిష్టానం వారిని ఎలా అంటే నెక్స్ట్ ప్లాన్ ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఎలా వారిని సంతృప్తులు చేయబోతున్నారు, దానికి సంబంధించి నెక్స్ట్ ప్లాన్ ఎలా ఉండబోతుంది వాళ్ళు? ఖచ్చితంగా ఇప్పటికే ఆ దిశగా తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ విధమైన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొత్త వారిని చేర్చుకోవటం, అదేవిధంగా ఈ పొత్తులలో భాగంగా సీట్లు కోల్పోయిన వారిని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేరుగా కలుస్తున్నారు. వారందరినీ కూడా రోజు కొంతమందిని పిలిపించుకొని గత 4-5 రోజులుగా ఇదే కార్యక్రమంలో ఆయన ఉన్నారు. వారందరినీ పిలిపించుకొని రాష్ట్రంలో పరిస్థితులు బాగుపడాలి, రాష్ట్రంలో తిరిగి పార్టీ అధికారంలోకి రావాలి అంటే ఖచ్చితంగా కొన్ని త్యాగాలు చేయవలసిన పరిస్థితి ఉంది. సీనియర్లు కొంతమంది పార్టీకి ఈ పొత్తుల్లో భాగంగా అదేవిధంగా ఈ కొత్త వారు వచ్చి చేరిన సందర్భంగా వారు
తమ తమ స్థానాలను కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొంత త్యాగం చేయాలి, కొంత సంయమనం పాటించాలి. మీ సేవలను సీనియర్ల సేవలను ఈ విధంగా పార్టీలో సర్దుబాట్ల కారణంగా సీట్లు కోల్పోయిన వారందరినీ కూడా పార్టీ తగు విధంగా న్యాయం చేస్తుంది. వారిని వారి సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వారికి ఎటువంటి పదవులు ఇవ్వాలి అనే దానిపై కూడా పార్టీ పూర్తిగా కసరత్తు చేస్తోంది అని చెప్పేసి చంద్రబాబు పలువురిని పిలిపించుకొని బుజ్జగించి వారిని సముదాయించి పంపిస్తున్నారు. అయితే కొంతమంది చంద్రబాబు దగ్గర అంగీకారం తెలిపినప్పటికీ కూడా అయితే నియోజకవర్గాల్లో తమ తమ స్థానాలు కోల్పోవడం కొంత బాధాకరం. ఏ రాజకీయ నాయకుడు కూడా తమ స్థానాన్ని కోల్పోవడానికి ఇష్టపడరు. అయినప్పటికీ కూడా రాష్ట్రంలోనూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి అంటే కొన్ని త్యాగాలు చేయక తప్పని పరిస్థితి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నేతలు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ తిలక్.